ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభబోధనలు తెలియజేస్తున్నాను. పిల్లరా ప్రార్థన చేసుకునే కోసం మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. కేవలం మీ కృపను బట్టి చూడగలిగాం, సజీవులుగా ఉంచారు. బలపరచండి, దాని శక్తి ఆరోగ్యంతో నింపండి. దాన్ని చేసిన మేలు బట్టి వందనాలు. ఈ లైవ్ని ఆశీర్వదించి ప్రభు మీ నామాన్ని కనపరచుకుని అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు ఉద్యోగం పడడానికి సహాయం చేయండి. యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సజీవులే కదా అనే పాట పాడుతూ సజీవులే కదా, సజీవులే కదా, నిన్ను స్తుతించెదరు, నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవినై నిన్ను, ఈ దినమున నేను సజీవినై నిన్ను స్తుతించుచున్నాను దేవా, స్తుతించుచున్నాను, స్తుతించుచున్నాను దేవా, స్తుతించుచున్నాను. సజీవులే కదా, సజీవులే కదా. ప్రైజ్ ది లార్డ్. నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించింది నీ ప్రేమ చేతన, నాశనమును గోతి నుండి విడిపించింది నీ వీపు వెనుక నా పాపమును సిలువ మీద మోసితివి, నీ వీపు వెనుక నా పాపమును సిలువ మీద మోసితివి. చేతులో ప్రభు స్తుతియా, స్తుతియా. పాతాళమందు స్తుతి కలుగు, కృతి నీకు కృతజ్ఞత చెల్లించు. సమాధిలోకి దిగువారు నీ సత్యమునాశ్రయించరు, సమాధిలోకి దిగువారు నీ సత్యమునాశ్రయించరు. చేతులో ప్రభు స్తుతియా,
చేసుకుని రెండు చేతులు పైకెత్తి, దేవా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి నాయన, మీరు చేసిన మేలును బట్టి నీకు స్తుతులయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, అందరూ చేతులెత్తి కొనియాడుతూ మహిమగల దేవుడిని ఆరాధన చేద్దాం. ఆశ్చర్యకరమై నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. నీ గుణాతిశయము ధరణే ప్రచురించ ఏర్పరచుకుంటివే. నీ గుణాతిశయము ధరణే ప్రచురింప ఏర్పరచుకుంటివే. అందుకే ఆరాధనా ఆరాధనా. ఎవ్రీబడి ఆరాధనా ఆరాధనా. నా యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, యేసు ప్రభునకే. Come on everybody, let us sing. Let's worship our God. He is worthy to be praised. He is worthy to be praised. Hallelujah. Thank you, Lord. Amen. Amen. Praise the Lord. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ కృపకే వందనాలు, స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడివి. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్, లార్డ్ ఫర్ ఎవ్రీ బెనిఫిట్ you have done for us. Thank you for your salvation you have given unto us. Thank you for the Holy Spirit. Thank you for the righteousness. Thank you for the grace. Thank you for the faith you have given unto us. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. Talk to us. Open every heart. Open every heart. Lord, fill everybody with the comfort, with the word of God, with the Holy Spirit. Use me. నీ వాక్యం నైనా వెల్లడేవిడితో వెలుకలుగుతుందట. తెలివిలేని వారికి తెలివిని కలిగిస్తుంది మీ వాక్యం. ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటాం. బలహీనులను బలపరిచి వాడుకున్నామని దేశ శక్తులకి నామని ప్రార్థన స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు. మీరందరూ బాగున్నారని నేను నమ్మి దేవుని కనపరుస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం, ఐజియా చాప్టర్ 38, 18 and 19, 18-19 వచనాలు చదువుకుందాం. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయింపరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవునై నిన్ను స్తుతించుచున్నాను. ఇప్పుడే ఇక్కడ మనం గమనిస్తే దేవుని వాక్యం స్పష్టంగా
చెప్తుంది ఏంటంటే, పాతాళములో స్తుతి లేదంట. దెర్ విల్ బి నో ప్రైజెస్ అండ్ థ్యాంక్స్ గివింగ్ ఇన్ హెల్ ఆర్ హేడెస్. పాతాళములో స్తుతించడం లేదు. అక్కడ యుగ యుగాలు టైం అంతా దేనికి సరిపోతుందంటే సఫరింగ్, కేకలు వేయడం, యాతన పడడం, అగ్ని జ్వాలల్లో కాలిపోతూ కేకలు వేస్తూ ఏడుపు, మరి బొబ్బలు, ఏడుపు, పళ్ళు కొరుకుట, ఇవే ఉంటాయి పాతాళంలో. మార్నింగ్ ఉంటుందంట, విలాపములు మాత్రమే ఉంటాయి. మృతునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. సమాధిలోనికి వెళ్ళిపోయే వారు ఎవరు స్తుతులు చెల్లించరు, సత్యాన్ని ఆశ్రయించరు. అయితే ఈ భక్తుడైన రాజైన హిజ్కియా చెప్తున్న మాట ఏంటంటే, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈ దినమున నేను సజీవునై నిన్ను స్తుతిస్తున్నాను. ఇప్పుడు ఈయనకి స్తుతి యొక్క ఆ శక్తి ఎప్పుడు, దాని విలువ ఎప్పుడు అర్థమైందంటే, తన ప్రాణం పోతున్నంత సందర్భం వచ్చినప్పుడు, తన ప్రాణం పోయే సందర్భం వచ్చిన తర్వాత ప్రభు అతన్ని కనికరించి దయ చూపించి మరొక 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించిన తర్వాత అప్పుడు అర్థమైంది పిల్లలు. అప్పుడు అర్థమైంది హిజ్కియా రాజుకి స్తుతి యొక్క ఔన్నత్యం ఏంటో, స్తుతి యొక్క ఆ గొప్పతనం ఏంటో రాజు అయిన హిజ్కియాకి అప్పుడు అర్థమైంది. పిల్లరా, మనం ఎందుకు బ్రతుకున్నాం, మనం ఎందుకు సజీవులంగా ఉన్నాం తెలుసా? ఆస్తులు సంపాదించడానికో, 2 రాళ్ళు వెనకేసుకోవడానికో, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికో, ధనధాన్యాలు సంపాదించడానికో, గొప్పలో పేరు ఇది కాదు. దాని కొరకు కాదు మనం బ్రతుకున్నది. వీఆర్ నాట్ లివింగ్ ఫర్ దెమ్. మరి దేని కొరకు మనం బ్రతుకున్నామంటే, మన ప్రభు అయిన దేవుణ్ణి స్తుతించుట కొరకు మాత్రమే అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్, హృదయపూర్వకమైన కృతజ్ఞత దేవుని పట్ల మనం కలిగి ఉండాలి. ఒక దేవుని దాసురాలు పాట రాసింది ఏంటంటే, పిల్లరా, మనం బ్రతికే ప్రతి క్షణం కూడా దేవుడు మనకిచ్చిన గొప్ప వరం అంటాడు. దేవుడిచ్చిన వరమే ఈ జీవితం అంటాడు. మనం జీవిస్తున్నది ప్రభు కొరకే జీవించాలి. వీఆర్ లివింగ్ టు ప్రైజ్ గాడ్. ఇదిలో చాలా మంది దేవుని స్తుతించడం మర్చిపోయారు, దేవుని కనపరచడం మర్చిపోయారు. ప్రభు పట్ల ఆ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగి లేరు చాలా మంది. ప్రభు స్వస్థపరిచిన తర్వాత దేవుని సన్నిధిని మర్చిపోయే మనుషులు ఉన్నారు. కృతజ్ఞత లేనివారు, మధ్య దినాల్లో ఈ కృతజ్ఞత లేనివారు ఉంటారని తిమోతికి పత్రికలో పౌలు గారు రాస్తాడు. అతి దినాల్లో కృతజ్ఞత రహితులు, అజితేంద్రియులు, తల్లిదండ్రులకు అవిధేయులు, వీళ్ళంతా వస్తారు. ధనాపేక్షలు వీళ్ళంతా వస్తారు. నువ్వు వాళ్ళకి దూరంగా ఉండాలి అని పౌలు తిమోతితో మాట్లాడుతున్న సందర్భంలో, కృతజ్ఞత రహితులు, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే కతించిపోద్దంట. ఆ భక్తురాలు రాసింది, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే కతించు, బంధుమిత్రుల ప్రేమ అంతలో కనబడి అంతలో వెళ్ళిపోతే, ఒక క్షణంలో మాయమైపోతాయి. బట్ ఆ గాడ్స్ లవ్, దేవుని ప్రేమ ఎవర్ అండ్ ఫర్ ఎవర్, ఫర్ ఎవర్ మోర్, ఇటర్నిటీ టు ఇటర్నిటీ. నువ్వు ఉన్నంత వరకు ఆయన ప్రేమ నిన్ను కప్పుతూ ఉంటుంది, ఆయన ప్రేమ నిన్ను వెంబడిస్తూ ఉంటుంది, ఆయన దయ నిన్ను వెంబడిస్తుంది. ఆయన దయ ఆయుష్కాలం అన్నాడు. ఆయన కోపం నిమిషం మాత్రం, ఆయన దయ ఆయుష్కాలం అని రాయబడింది. ఆయుష్కాలం అంతగా ఆయన దయ నిన్ను వెంబడిస్తుంది. పిల్లరా, ఎన్నిసార్లు మరణ ఛాయల్లో మనం ఉన్నప్పుడు, మరణ అపాయాల్లో మనం వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడి మనల్ని లేవనెత్తి బ్రతికించి ఎన్నిసార్లు ప్రభు నిలబెట్టాడు మనల్ని. హౌ మెనీ టైమ్స్ షుడ్ వి కౌంట్? కెన్ వి కౌంట్ దెమ్? ఎన్ని మేలులు చేశాడు లెక్క పెట్టగలమా? అరే బాబా, మనం పీలుస్తున్న గాలి దేవుడిచ్చిందే కదా. మనం బ్రతుకుతున్న ఆ ప్రతి క్షణం కూడా దేవుడిచ్చిన వరమే కదా. ఎంత కృతజ్ఞత మనం కలిగి ఉండాలి దేవుని ఎడల. ఈ కింగ్ హిజ్కియా సేస్,
హిజ్కియా రాజు అంటున్నాడు, ఈ దినంలో నేను సజీవుడిగా ఉన్నాను కనుక నేను స్తుతిస్తున్నాను. ఆయన నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. బాగు అయిన తర్వాత రచించాడట. చూడండి 38వ అధ్యాయం, యెషయా 38:9. యెషయా 38:9. రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. This is the writing of Hezekiah, king of Judah, when he had been sick and had recovered from his sickness. Yes, recovered from his sickness. పిల్లరా, మరి ఆ రోగి అయి చనిపోతావు, ఇల్లు చక్కబెట్టుకో అని ప్రవక్త ద్వారా చెప్పబడిన తర్వాత, కన్నీరు కాచిన తర్వాత, మళ్ళీ స్వస్థత వచ్చిన తర్వాత, ఆరోగ్యం పొందిన తర్వాత రచించిన కీర్తన అంటే ఇది. ఇప్పుడు మనకు చూసింది. నా ప్రియులరా, ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్ అండి. మన దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడే. చాలాసార్లు అనిపిస్తుంది, ప్రభా ఎంత నమ్మకస్తుడి, నమ్మదగిన వాడిగా ఉన్నావు నువ్వు. నేను చాలాసార్లు అపనమ్మకస్తుని అయిపోయాను. నీ నమ్మకత్వము ఎప్పుడూ మారదా? ఎస్, హిస్ ఫెయిత్ఫుల్నెస్ హ్యాస్ నెవర్ చేంజ్డ్. ఆయన నమ్మకత్వం ఎప్పుడూ మారదు. ఆయన విలువలు కలిగిన వాడు, వాల్యూస్. నేను రక్షించుకున్నాను ఈ బిడ్డ నేను కాపాడుతాను అనుకుంటాడంతే. ఈ కుమార్తె నా రక్తంలో కడిగాను, నేను విమోచించాను. ఐ హావ్ రిడీమ్డ్ దట్ పర్సన్. ఐ షుడ్ ప్రొటెక్ట్, ఐ షుడ్ బ్లెస్, ఐ షుడ్ లవ్, ఐ షుడ్ గైడ్ అని అనుకుంటాడే తప్ప, నాకు దూరం అయిపోయాడు, పాపం చేశాడు, ప్రార్థన మానేశాడు, నాకు ఇవ్వాల్సింది ఇలాంటివి పెట్టుకొని మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అలాగైతే ఆయనకి మనకు తేడా ఉంది. అన్యాయస్తుడు కాదు. ఈజ్ సో జస్ట్, ఈజ్ సో ఫెయిత్ఫుల్. అందుకే నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడివి. ఈరోజు నా పిల్లరా, నేను అంటాను, ఈ రాత్రి అంటాను, ఆ కృతజ్ఞత మనం ఎవ్రీ టైం, ప్రతి సమయంలో కూడా మనం కలిగి ఉండాల్సిందే. ప్రతి సమయంలో కూడా, ప్రతి నిమిషము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి మనం ముందుకు సాగాల్సిందే. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. ఆ పాయింట్ చెప్తారు కానీ ఈ సందేశానికి పూర్తవదు. మన దేవుడు పునరుద్ధరణ అనుగ్రహించే దేవుడు, రెస్టోర్ చేసే దేవుడు. అంటే మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి సమకూర్చేవాడు. ఈజ్ అ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. I don't know what you have lost. You may lost peace. You may lost good health. You may lost your dear ones. You may lost your property or treasures. I don't know what you have lost. Em pogottukunnavo naaku teliyadu. Tonight, God is going to give you whatever you have lost. God is going to restore you. నేను నిన్ను సమకూరుస్తాను అంటాడు. యెషయా గ్రంథం 54. యెషయా గ్రంథం 54 7వ వచనం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించుతని. ఇంగ్లీష్ చదువునా? For a brief moment. For a brief moment. I abandoned you. I abandoned you. But with deep compassion. I'll bring you back. English చదువునా? For a mere moment. I have forsaken you. But with great mercies. I will gather you. మరికొన్ని ట్రాన్స్లేషన్స్ లో రెస్టోర్ యూ అని ఉండొచ్చు. గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాస్ ఆఫ్ హిస్ రెస్టోరేషన్. ఒకవేళ నువ్వు ఇంకా పోగొట్టుకుని, యూ మే బి ఇన్ ద సిచ్యువేషన్ ఆఫ్ లూజింగ్, యూ మే బి పర్సన్ ఆఫ్ లూజర్, యూ మే బి పర్సన్ ఆఫ్ లాస్ట్ ఎనీథింగ్, ఐ డోంట్ నో. ఐ ప్రొఫెసై యూ, ఐ టెల్లింగ్ యూ, దేవుని నామములో, దేవుని పేరట నేను మీతో మాట్లాడుతున్నాను. నువ్వేం పోగొట్టుకున్నావో అది ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. టునైట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే. కన్నులు మూసుకొని ప్రార్థన చేయగలిగితే, కృతజ్ఞతతో ఆయన పాదం దగ్గరకు రాగలిగితే, he will give you what you have lost.
నువ్వు ఏం పోగొట్టుకున్నావో అవన్నీ ప్రభునికి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఒక విషయం చెప్తాను మీకు, మనకు అన్నీ ఇవ్వడానికి శిలువ మీద ఆయన అన్ని పోగొట్టుకున్నాడు. హీ హ్యాడ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఆన్ ద క్రాస్. శిలువ మీద అన్ని పోగొట్టుకుని పిల్లరా ఆకాశానికి భూమికి మధ్యలో ఏమీ లేనివాడిగా వేలాడుతూ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్ విత్ నథింగ్. He had lost everything for you and for me, for the sake of you and for the sake of me. He wants to give you such a Jesus tonight. He wants to restore you. He wants to give you back whatever you. నువ్వేం పోగొట్టుకున్నావా తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దినమున నేను సజీవునై నేను స్తుతిస్తున్నానయ్యా, కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా. నేను ఉన్నంత వరకు నువ్వు ఇచ్చిన వరము నా జీవితం, నీకు జీవిస్తాను ప్రభు అని తీర్మానం తీసుకుంటే రెస్టోరేషన్ విల్ బి బిగిన్. సమకూర్పు ప్రారంభించబడతాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధులని పరిశుద్ధుడ, మనకి కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడ, నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకున్న వేసాన్ని పాదాలు ముద్దు పెట్టుకున్నామయ్యా. స్తుతి ఆరాధన మీరు ఉన్నారయ్యా, స్తుతిగా దిగి వచ్చారు ప్రభు. వాక్యంలో మీరు ఉన్నారయ్యా, వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఎదుర్కొని చంటి బిడ్డ పడుకునే చేయండి, ఎదుర్కొని చంటి బిడ్డ పడుకునే చేయండి ప్రభా. అలాగే మనసుతో మాట్లాడిన ప్రభా, హృదయం నిండా పశ్చాత్తాపం ఎవరి బిడ్డ హృదయం నిండా పశ్చాత్తాపం అడుగుతున్నాను ప్రభా. తండ్రి, నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. బంధువులు స్నేహితులను దర్శించమని తాపమని వచ్చినాయా. నిండు మనసు నేను ఆరాధిస్తే నిండు మనసు చూపిస్తున్నామయ్యా. సేవకులు ఎక్కడో కుటుంబాల బిడ్డలు మీరు ఆశీర్వదించండి, వారి గృహాలు గుడారని మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. యెహోషువలే మేము మా ఇంటి వారి యెహోవాని సేవిస్తామన్నట్లుగా తండ్రి దేవా, యెహోషువలే మేము మా ఇంటి వారి యెహోవాని సేవించే కృపను ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. అందరి బట్టి స్థుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం ప్రభా. నీకు వందనాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. మీ ప్రేమ చాలా గొప్పది నాయన అయ్యా. మీ ప్రేమకు నాయన మేము విలువ కట్టలేము ప్రభా. ఎంత ప్రేమమేడు ప్రభా మా కొరకు నాయన. సిలువలో ప్రభా నాయన త్యాగమై తండ్రి మా కొరకు పునరుద్ధాన శక్తితో అయా జీవం గల దేవా మా కొరకు తిరిగి లేచిన దేవుడు ప్రభా. అయా నువ్వు సజీవుడు అయ్యా ప్రభా, జీవం గల దేవుడు అయ్యా ప్రభా. ఎంతో నమ్మదగిన దేవుడిగా ఉన్నావు ప్రభా. మేము ఎన్నోసార్లు ప్రభా తండ్రి నాయన నీ ఎదుటి మేము నమ్మకంగా లేకుండా ప్రభా, నీ కాయాస్కరంగా మేము జీవిస్తూ ప్రభా పలుమార్లు ప్రభా నేను ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రభా అయ్యా మమ్మల్ని భరించి అయ్యా నీ ప్రేమతో మమ్మల్ని హత్తుకున్నావు, క్షమించావు తండ్రి నాయన, కృప చూపించావు తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. అందరి బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. నీ వాక్యానుసారంగా నడిచే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలన్నిటికీ ప్రభా తండ్రి నాయన సమాధానం ఇస్తూ ఓర్పు సహనం ప్రభా మాకు కలగజేసిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు తండ్రి దేవా. నీ రాకడ చాలా సమయం ఉందయా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను దేవా. లైవ్ లో ప్రతి హృదయాన్ని తండ్రి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. ఏ బిడ్డని విడిచిపెట్టదు నీ దాసులు మాట్లాడి అభిషేకించవు ప్రభా తండ్రి. నీ దాసుల ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. అయ్యా ప్రతి బిడ్డను ఆశ్రదించి ప్రతి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాను ప్రభా. అలాగే నాయన ప్రభా తండ్రి ఎస్ఐయా ఎవరైనా అనారోగ్యం ఉంటారు సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థిక నలిపోతున్న సంఘ సమృద్ధాయించండి, నిరాశ నిస్పృహను లేవనెత్తి సహాయం చేయడం ప్రభా. నీకు వందనాలయ్యా. మేము ఉన్న ప్రాంతాలు పట్టణాలు గ్రామాలు తిరిగి రాష్ట్రాలు జ్ఞాపకం చేసిన శాంతి సమాధానం మా గృహాలని సన్నిధించండి. మా గృహాలను ప్రకాశం నీ సన్నిధి వెలుగుతున్నాడు. పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఏసునామలు చల్లటి వాతావరణం దయచేయండి. పేద బిడ్డల కొరకు ప్రభా ఈ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభు. వరకు నాయన అన్ని సదుపాయాలు ఏసునామలు కలగజేయండి ప్రభు. మంచి వాతావరణం అనుగ్రహించమని అడుగుతున్నాం, సహాయం చేయండి ప్రభు. అలాగే నాయన ప్రభు సెప్టెంబర్ నెలలో ప్రభా నాయన నీ నామాన్ని హెచ్చించి నీ నామాన్ని గణపరిచే దయచేయండి. ఈ సెప్టెంబర్ నెలలో ప్రభా నీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తాం తండ్రి. వందనాలు స్తోత్రాలు. గొప్ప
వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాక్యంతో బ్రతికిస్తున్నాయి. కేవలం నాయన తండ్రి అలాగే నాయన ప్రభా ప్రతి చీకటిలో బంధిస్తున్న, ప్రతి దురాత్మను బంధిస్తున్న, సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి. పడిద్రేషన్ లయపరచుకుని అడుగుతున్నాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మశలు బంధిస్తున్నానయ్యా. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. పడిద్రేషన్ లయపరచుకుని అడుగుతున్నాను. మీ నామాన్ని కనపరుచు, మీ నామాన్ని హెచ్చిస్తూ అయ్యా ప్రత్యేకంగా మరొకసారి ప్రార్థిస్తున్నానయ్యా. ప్రత్యేకంగా చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తానయ్యా. చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తానయ్యా. ఏ దుష్టుకొని చంటి బిడ్డ పడకుండా చేయండి, ఏ దుష్టుకొని చంటి బిడ్డ పడకుండా చేయండి ప్రభు. మీ నామాన్ని కనపరుస్తున్నామయ్యా, మీ నామాన్ని హెచ్చిస్తున్నాం తండ్రి. ప్రత్యేక ఎవరి బిడ్డ మరొకసారి ప్రార్థిస్తున్నాను. ఎవరి బిడ్డ చుట్టూ మీ ప్రత్యేక కాపుదల దయచేయండి. ఎవరి బిడ్డలతో ప్రభు మీరు మాట్లాడండి నాయన. వాక్యం తర్వాత శుద్ధి చేయండి ప్రభు. మీ నామాన్ని కనపరిచి మీ నామాన్ని చేసి ప్రార్థన సన్నిహించుకోమని ఎవరైతే ప్రభు నాయన హాస్పిటల్స్ లో ఉండి ప్రభు నాయన బాధలతో సమస్యలు ఉన్నారో ప్రభు వారు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి తండ్రి. నడినెత్తి నుంచి అరికాల వరకు మంచి ఆరోగ్యము, స్వస్థత, విడుదల తండ్రి నీ బిడ్డలు కలుగు చేయమని అడుగుతున్నాను. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీద సన్నిహించుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, వాడు రక్షకుడు యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం, ప్రియ త్రియేక దేవునికి ఆశీర్వాదం అందరికీ సమృద్ధిగా తోడే నడిపించును గాక. అందరికీ వందనాలు. షలోమ్. ప్రైజ్ లార్డ్. రేపు రాత్రి మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.